నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందుతుందని స్వయాన ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మీడియా ముఖంగా తెలియజేశారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని వాకాడు మండలం నెల్లిపూడి గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వాకాడ మండలం నెల్లిపూడి గ్రామం పంచాయతీకి చెందిన సుమారు 100 మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇక సునీల్ కుమార్ మాట్లాడుతూ నెల్లిపూడి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం త్వరలో ఏర్పాటు కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బందిలు మణి, కావలి గణేష్, ఆరో మురళి, ఎంబేడ్ రవి, ఎంబేడ్ రవి, ఎంబేడ్ రమేష్, నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, 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 లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. చాలా సంతోషం. ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మి పెద్దలు మదన్న గారి నాయకత్వంలో అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీరందరూ కూడా ఎలక్షన్ ముందు చేరారు, ఎలక్షన్ తర్వాత కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు గుర్తింపు ఉంటుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, ఇబ్బంది లేదు. మీ గ్రామంలో అభివృద్ధికి ఖచ్చితంగా ఏమేమి కావాలో మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గెలిచేది తెలుగుదేశం పార్టీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మనకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అయిపోయారు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ వ్యూహకర్త, ఆయన ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి గెలిచే సమస్య లేదు, ప్యాలెస్లో కూర్చొని బట్టలు నొక్కోవడం తప్ప ఆయన చేసే పని లేదు, ప్రజల్లో విశ్వాసం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ఇక్కడ గెలుపు ఖచ్చితం అని చెప్పి ఆయనే ప్రశాంత్ కిషోర్ గారే చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీంతో మనకు కూడా మన కేడర్లో కూడా జోష్ వచ్చింది. ఆల్రెడీ బీపీఆర్ గారు జాయిన్ అవ్వడం ఈ జిల్లాలో అందరూ కూడా ఒక మంచి మార్పు జిల్లాలో మొదలైందని చెప్పి చెప్తున్నా. అలాగే మాంగుడి శ్రీరెడ్డి గారు కూడా త్వరలో పార్టీలో జాయిన్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి జిల్లాలో 10 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయడం ఖచ్చితం. అట్లాగే మీ అందరి దయ వల్ల నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా మీరందరూ దయచేసి సైకిల్ గుర్తు మీద ఓట్లేస్తే నేను కూడా గెలవడం ఖచ్చితంగా సాధ్యమని చెప్పి మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా గెలిచిన తర్వాత మిమ్మల్ని ఎవరిని మర్చిపోయే సమస్య లేదు. కార్యకర్తలందరూ కూడా గుండెలో పెట్టి చూసుకుంటున్నాను. సైడ్కి రాండి అన్నా, ఏం తొందరపడమాకండి, నిదానం ఫోటోలు తీసుకోండి. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దివిపాలెం పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 2,45,00,000 రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగిందని, అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులను చేయలేకపోయామని, అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆ నిధులను వెనక్కి పంపడం జరిగిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని దివిపాలెం ప్రాంతంలో పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని దివిపాలెం ప్రాంతంలో పట్టణ తెలుగుదేశం కమిటీ ఆధ్వర్యంలో
భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దివిపాలెం పంచాయతీ పరిధిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 2,45,00,000 రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగిందని, అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులను చేయలేకపోయామని, అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆ నిధులను వెనక్కి పంపడం జరిగిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఇక్కడ బాబుషుడి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని పెట్టి నేను రావడం. అయితే గిరిజన కాలనీ కావచ్చు, ఊళ్ళో యాదవపాలెం కావచ్చు, హరిజనవాడ కావచ్చు, దిగినప్పుడు అందరూ కూడా ఒకే డిమాండ్ చేశారు. అయ్యా మాకు రోడ్లు అధ్వానం ఉంది, మేము నడవలేకున్నామని చెప్పారు. ఇది గతంలో కూడా నేను ఎమ్మెల్యే కూడా నాకు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత అప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి 2,40,00,000 రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చా. నేను శంకుస్థాపన కూడా చవడపాలెంలో చేశా. చవడపాలెంలో చేశా. అయితే ఎలక్షన్ కూడా ఉన్నట్టుండి వచ్చింది, దానివల్ల ఆపేశారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మేము ఓడిపోయాం, చంద్రబాబు నాయుడు ఓడిపోయినారు. తర్వాత వాళ్ళు ఆ పన్నే శాంక్షన్ చేయలే, శాంక్షన్ పని రద్దు చేశారు. డబ్బులు శాంక్షన్ అయి ఉంటే ఆ డబ్బులు రద్దు చేశారు. అంటే మేము ఏం చెప్పేది తొందరగా ఆ రోడ్డు వేయాలని నిజంగా చాలా సంతోషంగా ఉండింది. చేస్తుంటే చాలా మంచి పేరు వచ్చింది తెలుగుదేశం పార్టీకి. కానీ దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల రోడ్డు చేయలేకపోయినాం. కానీ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పెంచలే వరప్రసాద్ ఉన్నాడు, వరప్రసాద్ కదమ్మా, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. వరప్రసాద్ ఏం చేస్తారు పాపం, ఆయన ఏముందని చేస్తుంది. గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క పనిని రద్దు చేసిందమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దానికి కారణం ఈరోజు రోడ్డు లేకుండా ఉండడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఒకసారి తెలియజేసుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసింది నేనే. ఏమో అవునా కదా చెప్పండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ మా పెద్దలు మా రాజు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ కూడా మనం వేసాం. అయితే అన్ని శిలాపలకాలను నా పేరే, వేరే పేరు లేదు. ఓకే మళ్ళీ పంపిస్తామని చెప్పారు. పోకురావు నేను చూద్దాం పెట్టి పెట్టి మధ్యలో చీర హలో
ఓకే అవును ఇటు తిరగండి ఓకే చూడు నాన్న అక్క వచ్చేయండి నువ్వు ఆడ పోయి అట్లా లేదు నా 5 రూపాయలు పక్కన రండి అన్న ఇప్పుడు పక్కకి రండి మన మెయిన్ టీడీపీ లీడర్ రావే రాజేశ్వరం చేసేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొచ్చేవారి కుటుంబాలను ఐక్యం చేసి జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు తెలిపారు. కొట్టె ఉదయ భాస్కర్ ఎన్ఆర్ఐ సహకారంతో కొట్టె ఇంటి పేరు కలిగిన పలువురు జనసేన పార్టీ నాయకులు కొణిదెలవారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే నినాదంతో 25 కార్లతో ప్రచార కార్యక్రమం గూడూరు పట్టణంలో నిర్వహించారు. గత నెల 23వ తేదీ కొట్టేవారి ప్రచార రథాల ర్యాలీ మంగళగిరి నుంచి ప్రారంభమైంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని దివిపాలెం వద్ద గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కొట్టేవారి కార్ల ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల కలయికను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. కొట్టివారు తలపెట్టిన ఈ ప్రచార ర్యాలీ విజయవంతం కావాలని కోరుకున్నామన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పనిచేస్తాయని ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఆయనకు ఎల్లవెల్లలా రుణపడి ఉంటామని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కొణిదెలవారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే ఒక ట్యాగ్ లైన్తో ఆ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొట్టేవారి ఓట్లు మా ఇంటి పేరు మీద ఉన్న ఓట్లని మా పెద్దలందరి సహాయ సహకారాలతో వాటిని తీసుకొని ముఖ్యంగా ఎన్ఆర్ఐ అయినటువంటి మా ఉదయ్ భాస్కర్ గారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రచార రథాలను ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ అభ్యర్థులు అలాగే జనసేన టీడీపీ అభ్యర్థులు ఉమ్మడి అభ్యర్థులు అందరి దగ్గర కూడా వెళ్ళి ప్రచారం చేసి వారి విజయానికి ఆకాంక్షిస్తూ ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న 23వ తేదీ మంగళగిరి కార్యాలయంలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని సునీల్ కుమార్ గారికి ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ కనుపురమ్మ గుడి వరకు కూడా ఈరోజు ఈ యాత్ర జరుగుతూ ఉంది. కొట్టేవారి లక్ష్యం అనేటువంటి కాన్సెప్ట్తో కొట్టేవారి ఇంటి పేరు గలటువంటి 1,30,000 ఓటింగ్ ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపెయిన్ని మొదలుపెట్టారు. దాదాపు 25 ఇన్నోవా వాహనాలతో ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర, లేకపోతే జనసేన ఇన్ఛార్జ్ ఉంటే జనసేన ఇన్ఛార్జ్ దగ్గర ఈ యొక్క జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో భాగంగా గూడూరుకు వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన కలయిక సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ప్రజలు అంటున్నారు. పార్టీ
జనసేన కలయిక సూపర్ డూపర్ హిట్. మేమేం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు ఉంచి దండం పెడుతున్నాం. ఎందువల్లంటే మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు జనసేనాని నేరుగా జైలుకి వెళ్ళి బాబు గారితో మాట్లాడి ధైర్యంగా బయటకు వచ్చి ఆ టైంలో నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పినటువంటి జనసేనానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడేది ఖాయం. ప్రతి దగ్గర కూడా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీ విజయానికి కృషి చేయాలని అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క క్యాంపెయిన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరేందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం విద్యుత్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సరే సార్, అట్లాగే సార్, అలాగే సార్. ఇక్కడే ఉన్నారు సార్, ఇక్కడే ఉన్నారు, ఉన్నారు సార్, ఒకసారి ఇస్తాను సార్. ఈ నెల 6వ తేదీ అనగా ఎల్లుండి బుధవారం ఉదయం 11:30 గంటలకి ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్, దానికి ఏపీ సిజిఆర్ఎఫ్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం, దానికి సంబంధించిన జడ్జి గారు, దానికి సంబంధించిన సాంకేతిక సభ్యులు, ఆర్థిక సభ్యులు మరియు స్వతంత్ర సభ్యులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వినియోగదారుల యొక్క విద్యుత్తుకు సంబంధించి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా బిల్లింగ్కి సంబంధించినవి, మీటర్లకు సంబంధించినవి, ఇటువంటి సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుండా ఉంటే వాటన్నిటినీ కూడా వినియోగదారులు తమ తమ అభ్యర్థనలతో ఈ సిజిఆర్ఎఫ్ కండక్ట్ చేసే విద్యుత్ అదాలత్కి అటెండ్ అయ్యి వాటిని వారి రిప్రజెంటేషన్స్ అవి ఇస్తే వాటిని సత్వరమే పరిష్కరించేదానికి మా విద్యుత్ అధికారులు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. వారు కూడా సత్వరమే కమిషన్ సిజిఆర్ఎఫ్ ఫోరం కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఆ పరిష్కారానికి సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా వినియోగదారులు సమస్యలు ఇంకా ఉన్నట్టయితే అవి విద్యుత్ అదాలత్కి అటెండ్ అయ్యి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ పాలనలో తాను ఎమ్మెల్యేగా అయ్యవారిపాలెం గ్రామంలో 2,65,00,000 రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, గ్రామంలోని పలువురు పెద్దలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని అయ్యవారిపాలెం గ్రామంలో గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల పరిధిలోని అయ్యవారిపాలెం గ్రామంలో గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న
గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులు వారితో పాటు సుమారు 130 కుటుంబాలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ అనేక కారణాలతో గ్రామంలోని పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారని, అయితే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో వారితో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, టీడీపీ నాయకులు శ్రావణి, మేనకూరు కృష్ణారెడ్డి, ఉచ్చూరు మునికృష్ణారెడ్డి, ఇక బచ్చల రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రామకృష్ణయ్య, వాకటి రత్నారెడ్డి, బిట్రగుంట కార్తిక్ రెడ్డి, పర్చూరు రామయ్య, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అదే చూస్తున్నా వచ్చి కండవాయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చప్పుడు కూడా సో తమ్ముడు బచ్చల రాజేష్ రెడ్డి గారిని కూడా వచ్చి కండవాయించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మునికృష్ణారెడ్డి గారిని వచ్చి కండవాయించుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా వాకాటి రత్నారెడ్డి గారిని కండవారించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా పర్చూరు రామయ్య గారిని కూడా వచ్చి కండవాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా షేక్ రియాజ్ గారిని వచ్చి కండవాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రియాజ్ గారు, షేక్ రియాజ్ గారు. అదేవిధంగా ముప్పల సిద్ధయ్య గారిని కండవాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దొడ్డవరపు వెంకటరత్నయ్య గారిని వచ్చి కండవాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఉప్పు మస్తాన్ యాదవ్ గారిని వచ్చి కండవాయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాజేష్ గారిని ఉప్పు రాజేష్ గారిని పార్టీ నాయకులు రవీంద్ర రెడ్డి గారికి, అలాగే పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నిరంజన్ రెడ్డి గారికి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలు, మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, నాకు ఎప్పటి నుంచో కూడా సొంత అన్నతో సమానమైనటువంటి మా కృష్ణారెడ్డి అన్నకి, అలాగే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మస్తాన్, నా పేరు ఇస్తుంది నాకు, మస్తాన్ గారికి, అలాగే వార్డు మెంబర్లు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు, అలాగే మైనార్టీ నాయకులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే చంచరామయ్య గారికి, అమరేంద్ర గారికి చెప్పేసారు ఆల్రెడీ, రాజేష్ అదే రాజేష్ గారికి, మునికృష్ణ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి రవీందర్ రెడ్డి గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకవేళ మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించమని చెప్పి కోరుతున్నా. అంటే శ్రావణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అయ్యవారిపాలెం అంటే గతంలో నేను పోటీ చేసినప్పుడు నాకు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం అయ్యవారిపాలెం. ఆ రోజు ఇదే మా కృష్ణన్న నన్ను ఇంటింటికి తీసుకెళ్ళి తిప్పి నాకు మెజారిటీ తీసుకొచ్చాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉండడం, నేను తెలుగుదేశం పార్టీకి పోయినా కూడా మా మధ్య రిలేషను బాగానే ఉండింది. ఎక్కడ కూడా ఎప్పుడు మేము మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల నాది తప్పే అన్నని మంచి నాయకుడిని వదులుకున్నా. కానీ ఎందుకంటే వాస్తవం చెప్తున్నా, మంచి నాయకుడు, కల్మషం లేని నాయకుడు, నమ్మితే ప్రాణం ఇచ్చేటువంటి నాయకుడు, చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు. ఆ రోజు నేను నా సొంత పొరపాటు అంటే యాక్చువల్గా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు నేను ఇక్కడ లేను, నాకు విషయం తెలియదు, తర్వాత తెలిసింది ఇక్కడ ఏం జరిగిందో కూడా పెద్దలంతా చెప్పారు నాకు. ఇక అయిపోయిన తర్వాత ఏం చేయలేం కాబట్టి నేనే అనుకొని కృష్ణాన్ని కనిపిస్తే క్షమాపణ చెబుదాం అనుకునే ఉద్దేశంతో ఉన్నాను. ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు, మా రవీంద్రన్న గారు, అలాగే మా అధ్యక్షుడు రాజు గారు, మా అమర్ గారు, వీళ్ళందరూ కూడా, మా రాజేష్ గారు, మా నిరంజన్ రెడ్డి గారు అంతా కలిసి కూడా కృష్ణన్నని ఖచ్చితంగా
మన పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి, అయ్యా మీ అందరికన్నా ముందు నాకు ఉందైనా నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తాను, నా సొంత మనిషి, నాకు ప్రాణం ఇచ్చే మనిషి అని అన్న నేను ఆహ్వానించాం. కృష్ణ ఖచ్చితంగా వస్తానయ్యా, నీకోసం వస్తాను, నేను నాకు ఇంకో పరిస్థితి లేదని చెప్పి నాకు చెప్పాడు. నేను సంతోషంగా ఈరోజు ఈ గ్రామంలో ఇంత భారీ ఎత్తున వైస్ ప్రెసిడెంట్ చేర్పించడం, 2 వార్డు మెంబర్లు చేర్పించడం, అలాగే గమళ్ళ నాయకులు అంతేనా ఉచ్చూరు రామన్న కూడా మన వచ్చాడు నా దగ్గరికి కూడా, వాళ్ళందరూ కూడా చేర్పించడం, బీసీ నాయకుల్ని, యాదవుల్ని, అలాగే ఎస్సీ నాయకుల్ని, మైనార్టీ నాయకుల్ని అందరినీ ఇక్కడ చేర్పించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ తెలియజేస్తున్నాయా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణన్న నన్ను వదలకుండా ఈ గ్రామంలో దాదాపు 2,60,00,000 వర్క్ చేయించాడు. ఎస్టీలకి ఇల్లు కట్టించాడు, సిమెంట్ రోడ్లు వేసాం, అర్జునవాడలో వాటర్ ట్యాంక్ కట్టించింది మనమే, వేరే వాళ్ళు కాదు, ఎవరు చేయలే. ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్లో చేసిన పనులే ఈరోజు ఐవర్ పనులు అని తెలియజేస్తున్నా. ఈ 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఏదైనా ఒక తట్టమట్టి మీ ఊళ్ళో వేసారని అడుగుతున్నా. ఎప్పుడు వేయలే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు కృష్ణన్న దగ్గరుండి తరిమి నా దగ్గర పనులు చేయించుకున్నాడు. ఏమన్నా పని ఉంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నన్ను లేపేవాడు, లేచి పనిచేయాల్సిందయా మా ఓడు ఆ రోజు నీకు ఎలక్షన్లో చేశాడు, ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడు, రాత్రి 12 గంటలు కూడా నన్ను లేపిన సందర్భాలు ఉన్నాయి. ఎందువల్లంటే అన్న కమిట్మెంట్గా మిమ్మల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు, మీకు ఎవరికి ఇబ్బంది అయినా ఆయన ఇబ్బందికి వచ్చినట్టు ఫీల్ అవుతాడు. అటువంటి నాయకుడు ఉండము మీ అదృష్టం నాకు తెలిసి, ఎందువల్ల నేను ఆశించేవాడు కాదు. కాబట్టి అటువంటి మంచి నాయకుడిని ఈ పార్టీలోకి ఆహ్వానించినటువంటి మా పెద్దలు, మా నాయకులు, మా రవీంద్రన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుండి అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేనలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, జనసైనికులు కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవడం ఖాయం. ఈ గ్రామంలో ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కృష్ణన్న, మా రవీంద్రన్న, రాజేష్, అలాగే కృష్ణారెడ్డి గారు, మా సుధాకర్ అన్న, మా నిరంజన్ రెడ్డి, వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను పూర్తి చేస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే అందరూ మా పాత వాళ్ళు, గతంలో నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో చేసిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు. అలాగే ఈరోజు మా మాతయ్య కదా పిల్లడు కూడా మాకు అప్పచెప్పాడు ఆ వార్డు నెంబర్ని. ఖచ్చితంగానైనా రేపు నీ వార్డులో రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణ ఆధ్వర్యంలో కూడా చేయిస్తానని చెప్పి నీకు మాటిస్తున్నా. నువ్వేం బాధపడవాక, ఎందుకంటే మంచి పిల్లలు ఉన్నట్టున్నావు, పని చేయాలన్నటువంటి తాపత్రయం ఉంటుంది నీకు. ఖచ్చితంగా కృష్ణని నమ్ముకో, ఖచ్చితంగా నీ పనులన్నీ చేయిస్తాడు, మా దగ్గర చేయిస్తాడని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తామా. అలాగే ముఖ్యంగా తల్లి, ఈరోజు గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకి రాంపేటలో కొలువై ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేరమ్మ అమ్మవారి ఆలయం 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమానికంతా ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. భక్తులందరూ కూడా ప్రసాద అమ్మవారి అనుగ్రహం ఇంతసేపు ఉన్నారు, సార్ చెప్తున్నారు. ఒకసారి కుటుంబ సభ్యులు రేపు ఉభయకర్తలుగా వ్యవహరించి అమ్మవారికి చండీ యాగం జరిపిస్తున్నారు. ఎల్లుండి యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఇటువంటివి కొద్దిగా ఆవు నెయ్యి వేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ధరించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎర్ర రవిక దొరికితే పొట్ట రవిక, ఎండు కొబ్బరి గిన్నె, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం. నాకు చెప్పాను నేను, చండీ యాగం ఉంటుంది రేపు. చండీ యాగం అయిన తర్వాత పూర్ణ ఎలాంటి పేపర్లు కానీ, పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, కాగితాలు ఇటువంటి హోమంలో వేయద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎర్ర జాకెట్లో ఒక ఎండు కొబ్బరి కింద పెట్టి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ వెనక్కి పెట్టు బాబు, సెక్యూరిటీ అందరినీ వెనక్కి పంపించాలా, లేచేసారు అందరూ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సమీపంలోని మినీ బైపాస్ వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల సమాచారం మేరకు గూడూరు పట్టణ సమీపంలోని మినీ బైపాస్ వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కర్ణాటక నుంచి రాజమండ్రి వెళ్తున్న కారును వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కారు ముందు కూడా మరో ఆర్టీసీ బస్సు ఆగి ఉండడంతో రెండు ఆర్టీసీ బస్సుల మధ్య కారు నుజ్జునుజ్జయింది.
మనకు తెలుసుకుని డీటెయిల్స్ సార్ ఒకటే అయితే డీటెయిల్స్ కనుక్కున్నా అదేంద్ర అట్ట కొట్టిందా బస్సు ఆడ ఉందంట ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.